నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. ప్రతిరోజు మనం గోల్డ్ రేట్ గురించి మాట్లాడుతూనే ఉన్నాము. కొనొచ్చా? కొనరాదా? అని చెప్పేసి ప్రతిరోజు మనం ఏ విధంగా అయితే ఊహిస్తున్నామో ఆ విధంగానే తగ్గుతూ ఉంది. ఆ విధంగానే పెరుగుతూ ఉంది. అయితే మరి ప్రెజెంట్ గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? మరి గోల్డ్ కొనొచ్చా? కొనరాదా? అని పూర్తి వివరాలైతే మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. అండ్ మనకి గోల్డ్ అనలిస్టులు కూడా ఏమని చెప్తున్నారు? అండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? పూర్తిగా తగ్గబోతుందా? పెరగబోతుందా? అనే వివరాలైతే పూర్తిగా ఒకసారి అయితే మనము ఈ వీడియోలో అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం మనం ఒక్కసారి ఈ రోజు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది అండ్ నిన్న ఏ విధంగా ఉంది అని మనం ఒక్కసారి మాట్లాడుకుంటే గనక సో ఈ రోజు మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి అయితే మనకి 1,57,750 రూపీస్ అయితే ఉంది. 1,57,750 రూపాయలు అయితే మనకి ఈ రోజు ఉంది. మరి నిన్నటితో కంపేర్ చేసుకుంటే పెరిగిందా తగ్గిందా అని మనం చూసుకుంటే గనక దాదాపు మనకు వారం రోజుల నుంచి మనం చూసుకుంటే గనక దాదాపు 1 వీక్ నుంచి మనం చూసుకుంటే గనక మనకి గోల్డ్ రేట్ అనేది తగ్గుతూనే వస్తుంది. అంటే దాదాపు మనకొక 7 రోజుల నుంచి, 8 రోజుల నుంచి చూసుకుంటే మొత్తం తగ్గుతూనే ఉంది. కానీ నిన్న ఒక్కరోజు చూసుకుంటే గనక కొంచెం తగ్గింది. అంటే జలక్కయితే ఇచ్చిందని అనుకోవచ్చు. అండ్ నేను 1 వీక్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఇంకా కొద్ది రోజులు ఆగండి పర్లేదు. ఇంకొక 1 వీక్ ఆగితే మనకి గోల్డ్ రేట్ అనేది ఇంకా తగ్గే అవకాశం చాలా ఉంది అన్నట్లయితే మనకి ప్రతి వీడియోలో నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఒకసారి చెప్తూనే ఉన్నాను. మీరు చూసుకోవచ్చు కూడా. అండ్ ప్రెజెంట్ మనం నిన్న కూడా ఒకసారి చూసుకుంటే గనక 1,58,080 రూపాయలైతే ఉంది. 1,58,080 రూపీస్ అయితే ఉంది. అంటే నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఈ రోజైతే 300 అయితే తగ్గింది. అండ్ మనం రీసెంట్‌గా చూసుకుంటే మొన్నైతే 1,500 తగ్గడం జరిగింది. రూ. 1,000 తగ్గడం జరిగింది. అండ్ ఇలా హాఫ్ 1% అండ్ 2% ఇలా మనకి తగ్గుకుంటూనే వస్తుంది. ప్రతిరోజు మనం డే బై డే చూసుకుంటే గనక తగ్గుకుంటూనే వస్తుంది. ఇది మరి దీని అంతటికి కారణం ఏంటి అని మనం మాట్లాడుకుంటే గనక మనము అమెరికా ఏదైతే ఇప్పుడు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ వారు ఏదైతే చూస్తున్నామో ఆ వార్‌కి ఇప్పుడు అమెరికా డాలర్ అనేది కొంచెం పడిపోయినా గానీ, మన రూపీ అనేది బలపడ్డా గానీ, మనకిక్కడ గోల్డ్ రేట్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతూ ఉంటుందనమాట. మరి ఏంటి గ్యాస్ రేట్లు అవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి గదా! ఇతర ప్రొడక్ట్స్ అనేటివి పెరిగిపోతున్నాయి గదా! అని అంటే గనక అదనేది సప్లై ఆగిపోతుంది. డిమాండ్ అనేది ఎక్కువ అవుతుంది గాబట్టి, సో, అలా పెరగడం అయితే జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మనకేంటంటే గోల్డ్ అనేది ఆల్రెడీ సప్లై చాలా ఉంది. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అనేది చాలా ఆల్రెడీ జరిగిపోయింది. ఇక్కడ ఆల్రెడీ మనకి బల్క్‌గా ఉంది గోల్డ్ అనేది. సో, అదే విధంగా మనకిక్కడ రూపీ అనేది చాలా బలపడుతుంది గాబట్టి, రూపీ అనేది ఎంత స్ట్రాంగ్ అవుతే మనకి గోల్డ్ అనేది అంత తగ్గుతూ అయితే వస్తూ ఉంటుంది. సో, ప్రెజెంట్ మనం ఒకసారి 22 క్యారెట్ గూడా జూసుకుంటే గనక 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసైతే మనకి ఈ రోజుకి 1,44,600 రూపీస్ అయితే ఉంది. మరి నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఏమాత్రం తగ్గిందని మాట్లాడుకుంటే గనక 24 ఏమాత్రం అయితే తగ్గిందో ఇప్పుడు 22 గూడా అదే మాత్రం తగ్గింది. అంటే 300 అయితే తగ్గడం జరిగింది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే. మరి నిన్న ఎంతుందని మాట్లాడుకుంటే గనక 1,44,900 రూపీస్ అయితే ఉంది. 1,44,900 రూపాయలైతే నిన్నుంది. కాబట్టి ఈ రోజైతే కొంచెం 300 అయితే తగ్గింది కాబట్టి ఈరోజు 600 ఉంది. 1,44,600 రూపాయలైతే ఉంది. అండ్ సిల్వర్ రేట్ మనకు సిల్వర్ రేట్ కూడా ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టే సిల్వర్ రేట్ కూడా చాలా తగ్గిపోతూ ఉంది. అండ్ బిజినెస్ చేసే వారికి మాత్రం ఇది ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మాత్రం చాలామంది సిల్వర్ మీద, గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఎప్పుడైతే ఆ ప్రాఫిట్స్ అనేటివి పెరుగుతుందో, ఎప్పుడైతే సిల్వర్ రేట్ గాని, గోల్డ్ రేట్ గాని పెరుగుతుందో అప్పుడు వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. అంటే మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు కాబట్టి సో, సిల్వర్ మీద ఇప్పుడు కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది మళ్ళీ 4,00,000 వరకి ఎళ్ళే అవకాశం ఉంది కాబట్టి మనము గతంలో చూసాము 4,00,000 వరకి ఎళ్ళి అది మళ్ళీ 2,60,000 వరకి, 2,40,000 వరకి ఎంత దిగిందో మనమైతే చూసాము. ఇప్పుడు మళ్ళీ 2,40,000, 2,50,000 ఉన్నప్పుడే ఇప్పుడు ఏదైతే సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఎట్లైనా పెరిగే అవకాశం అయితే మనకు చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాకపోయినా గానీ మనకి 2026 ఎండింగ్‌లో ఈ ఇయర్ ఎండింగ్ లోపైతే నవంబర్, డిసెంబర్ లోపు మనకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దీని మీదైతే సో, ఇప్పుడు ప్రెజెంట్ మనం ఒకసారి సిల్వర్ రేట్ చూసుకుంటే గనక మనకి 100 గ్రామ్స్ సిల్వర్ వచ్చేసి 27,500 రూపీస్ అయితే ఉంది. అంటే 500 నిన్నటితో కంపేర్ చేసుకుంటే 500 అయితే తగ్గింది. మనకి అంటే 1000 గ్రామ్స్ సిల్వర్ చూసుకుంటే గనక 2,75,000 అయితే ఉంది. 2,75,000 అయితే ఉంది. అంటే
నిన్నటితో కంపేర్ చేసుకుంటే దాదాపు 5,000 తగ్గింది. చూసారు కదా ఎంత తగ్గిందో. అంటే మనము దాదాపు ప్రీవియస్ వీడియోలో కూడా చాలా చెప్తూనే ఉన్నాము. ఎంతవరకు తగ్గుతుంది, ఎంతవరకు పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అని చెప్పేసైతే. అండ్ ఇంకా ఈ 1 వీక్‌లో ఇంకా చాలా తగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ మనకి గోల్డ్ అనలిస్ట్‌లు కూడా అవే సజెస్ట్ చేస్తూ ఉన్నారు. దాదాపు ఎంతవరకు తగ్గొచ్చు అని అంటే గనుక చాలా మంది చెప్తున్నారు సోషల్ మీడియాలో మరికొద్ది రోజుల్లోనే 1,00,000 వరకు కూడా రావచ్చు. తులం బంగారము 70,000కి కూడా రావచ్చు అనేది. బట్ ఇవన్నీ ఇంపాసిబుల్ అని ఇప్పుడు అంటే ఒకవేళ పాసిబుల్ అయినా గానీ ఈ రోజుల్లో మాత్రం ఇప్పుడు మాత్రం వచ్చే అవకాశం అయితే లేదు. దాదాపు దానికి ఇంకా చాలా టైమింగ్ పడుతుంది. దానికి ఇంకంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి రూపీ ఎక్కువ బలపడి డిమాండ్ అనేది ఎక్కువ ఉండి, అదే విధంగా మనకి బల్క్‌లో బంగారం ఎక్కువ ఉండి అండ్ అదే విధంగా మనకి ఇక్కడ ఒకవేళ మైనింగ్ గూడా స్టార్ట్ అవుతాయి. కేజీఎఫ్ గూడా ఓపెన్ అవుతాయి. సో ఇలాంటివి అన్నీ మనకి సహకరిస్తే గనక అప్పుడు మనకి ఏదైతే గోల్డ్ రేట్ ఉంటుందో అప్పుడు గోల్డ్ రేట్ అనేది తులం బంగారం రూ. 1,00,000, 1,10,000 వరకైతే వచ్చే అవకాశం చాలా ఉంది. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఏదైతే గోల్డ్ మనకి ఈ రోజుకి 24 క్యారెట్ గోల్డ్ ఏదైతే ఉందో 1,75,000 1,57,000 57,750 రూపాయలైతే ఉంది. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి మనకి 10 గ్రామ్స్ గోల్డ్ 1,57,750 రూపాయలైతే ఈ రోజుకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకి 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రామ్స్ గోల్డ్ 1,44,600 రూపాయలైతే ఉంది. సో మరి ఇది ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది అని అంటే గనక ఇప్పుడు ఈ వారంలో అయితే కొంచెం తగ్గే అవకాశం ఉంది. మరి ఎంతకొస్తుంది అని అంటే గనక ఇంకా 1,40,000 వరకు గూడా దిగే అవకాశం చాలా కనిపిస్తూ ఉంది. మనకి నిపుణులు గూడా అదే చెప్తూ ఉన్నారు. గోల్డ్ అనలిస్ట్‌లు కూడా మనకెక్కువ అదే సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రభ గోల్డ్ అనలిస్ట్‌లు ఎవరైతే ఉంటారో మనకి సజెస్ట్ చేసేవారు గూడా మన నుంచి గూడా రిపోర్టింగ్ చేసేవారు గూడా ఎవరైతే ఉంటారో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా మనకి ఎక్కువ చెప్పే మట్టుకైతే 1,40,000 వరకైతే ఈ వారం రోజులలో చాలా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ వార్ అనేది ఇంకొంచెం బలపడితే, వార్ అనేది ఇంకొంచెం ఎక్కువగా జరిగితే గనక గోల్డ్ మీద ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది గాబట్టి, సో గోల్డ్ డిమాండ్ అనేది కూడా కొంచెం తగ్గిపోతే, ఇక్కడ మనకి రేట్ అనేది గూడా తగ్గిపోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ గదా! అసలే ఉగాది సీజన్ గదా! మరి ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? ఇంక కొన్ని రోజులు ఆగాలంటే మాత్రం ఎంతైనా మనం ఆగినంత మాత్రాన ఫంక్షన్స్ అనేటివైతే ఆగవు. సో, ఆ ఫంక్షన్స్ కోసమైనా గానీ చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళంటే గనక మినిమమ్ ఒక 10 తులాలు, 20 తులాలు అయితే తీసుకుందామనే థాట్‌లో అయితే ఉంటారు. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ గూడా అంటే అది వాళ్ళకి రెడీ గూడా ఉంటుంది. సో, అలాంటి వారు మాత్రం కొంచెం ఏదైతే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఒక 20 తులాలకి. సో, బట్ 20 తులాలు గాకుండా ఒక 10 తులాలు, 15 తులాలు అలా ఇన్వెస్ట్‌మెంట్ చేసి మిగతాది సిల్వర్ మీద గానివ్వండి, అండ్ మిగతాది మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్‌లో ఇలా గూడా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటే అలా గూడా జేసుకోవచ్చు. బట్ ఎందుకు అనంటే గనక రాబోయే రోజుల్లో మనకి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ అదే విధంగా మనకి ఒక రోజు తగ్గితే ఒక రోజు పెరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మనము దాదాపు ఒక వారం రోజుల నుంచి ఒక 1 వీక్ నుంచి చూసుకుంటే గనక మనకి గోల్డ్ అనేది తగ్గుతూనే వస్తూ ఉంది. అండ్ మనకి ఎప్పుడైతే ఎక్కువ పెరిగి ఇంకా చాలామంది ఏమంటున్నారంటే ఇది తులం బంగారం 2,00,000 వరకు గూడా ఎళ్ళొచ్చు గదా! 2,00,000 వరకు గూడా ఎళ్తుందేమో అని జెప్పేసి ముఖ్యంగా గ్రామ ప్రజలు చాలా భయపడుతూ ఉన్నారు. భయపడనవసరం లేదు. మనకి దాదాపు ఒక 1 మంత్, 2 మంత్స్ నుంచి చూసుకుంటే గనక 1,60,000 నుంచి 1,65,000 మధ్యనే అప్ అండ్ డౌన్ అనేది చాలా కనిపిస్తూ ఉంది మనకి. సో, ఇప్పుడు గూడా మనకి ఏదైతే 1,57,000 ఈ రోజుకి చూపిస్తూ ఉందో ఇంకా 1 వీక్ తర్వాత గూడా మనకింకా తగ్గే ఛాన్సెస్ ఎక్కువున్నాయి గానీ, పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తలేవు గాబట్టి, సో, ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, ఈ రోజు నుంచి ఇంకా 1 వీక్ వరకైతే ఇన్వెస్ట్‌మెంట్ బ్రహ్మాండంగా జేసుకోవచ్చు. దాని తర్వాత పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో, చూసారు గదా! గోల్డ్ రేట్ ఈరోజు ఏ విధంగా ఉంది. మన ప్రీవియస్ వీడియోలో గూడా మాట్లాడుకున్నట్టే ఊహించిన విధంగానే గోల్డ్ రేట్ అయితే పెరగడం, తగ్గడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్.